తక్కువ అంచనా వేయకండి. పెరుగుతో అశుభాలు కూడా శుభమవుతాయా? భారతదేశంలోని గొప్ప మత సాంప్రదాయాలలో పురాతన కాలం నుంచి పెరుగును వివిధ ప్రదేశాలలో ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇది స్వచ్ఛత, ఆరోగ్యం, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. పెరుగు చాలామంది ఆహారంగా మాత్రమే భావిస్తారు. కానీ పెరుగుకు మన భారతీయ సంస్కృతి సాంప్రదాయాలలో చాలా విలువ ఉంటుంది. కేవలం 2-3 స్పూన్ల పెరుగు అశుభాన్ని కూడా శుభంగా మారుస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఎందుకంటే మీరు ఏదైనా పని మొదలు పెడుతున్నప్పుడు స్పూన్ పెరుగు తినమని ఇంట్లో పెద్దలు చెబుతూ ఉంటారు. అలా చేయడం వల్ల ఆ పని దివ్యంగా జరుగుతుందని, ఎలాంటి నష్టం జరగకూడదని నమ్ముతారు. అలాంటి పనికి అయినా శుభ ఫలితాలు ఇవ్వడంలో పెరుగు మనకు సహాయపడుతుందట. ఎవరైనా సరే పని ప్రారంభించే సమయంలో, లేదంటే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఇల్లు వదిలి వెళ్ళేటప్పుడు పెరుగుతో పంచదార కలిపి తినిపిస్తూ ఉంటారు. అంతెందుకు, ప్రధాని నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేయబోతున్న సమయంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనకు పెరుగు పంచదార కలిపి తినిపించారు. జ్యోతిష్య శాస్త్ర ప్రకారం పెరుగు ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం. భారతదేశంలోని గొప్ప మత సాంప్రదాయాలలో పురాతన కాలం నుంచి పెరుగును వివిధ ప్రదేశాలలో ఉపయోగిస్తూ వస్తున్నారు. ఇది స్వచ్ఛత, ఆరోగ్యం, శ్రేయస్సుకు చిహ్నంగా పరిగణిస్తారు. అందుకే పూజల్లో పెరుగును వాడుతూ ఉంటారు. గ్రహాల శాంతి, సానుకూల శక్తిని పొందడానికి కూడా పెరుగును ఉపయోగిస్తారు. చాలాసార్లు దేవుళ్లకు అభిషేకం చేసే సమయంలో పెరుగును వాడుతారు. అలా పెరుగుతో అభిషేకం చేయడం వల్ల ఆ దేవుడి అనుగ్రహం మనకు లభిస్తుందట. పెరుగుకు మతపరమైన సాంస్కృతిక ప్రాముఖ్యత కూడా ఉంది. పెరుగు భారతీయ సమాజంలో పవిత్రమైనదిగా పరిగణిస్తారు. వివిధ మతపరమైన వేడుకలు, ఆచారాలలో విస్తృతంగా ఉపయోగిస్తారు. పెరుగును ప్రసాదంగా పంచే సాంప్రదాయం కూడా ప్రబలంగా ఉంది. ఇది మతపరమైన ఆచారాలలో అంతర్గతంగా చేస్తుంది. శుభకార్యాల్లో పెరుగు ప్రాముఖ్యత. చాలా రకాల శుభకార్యాల్లో పెరుగును ఉపయోగిస్తూ ఉంటారు. ముఖ్యంగా వివాహం, గృహప్రవేశం వంటి ఏదైనా శుభకార్యాలు ప్రారంభించే ముందు, లేదా కొత్త ఉద్యోగం వంటి కొత్త పనిని ప్రారంభించే ముందు పెరుగును సేవించి ప్రారంభించడం శుభప్రదంగా భావిస్తారు. ఇది పెరుగు చక్కెర రూపంలో ఇస్తారు. ఇది స్వచ్ఛత, తీపిని సూచిస్తుంది. ఈ అలవాటును శుభ చిహ్నంగా పరిగణిస్తారు. ఏదైనా ప్రయాణానికి ముందు పెరుగు, చక్కెర తీసుకోవడం వల్ల ప్రయాణం శుభప్రదంగా, సురక్షితంగా ఉంటుందని నమ్ముతారు. ఇది భగవంతుని అనుగ్రహం పొందే మార్గంలో పరిగణిస్తారు. ఇక గ్రహాల విషయానికి వస్తే పెరుగును చంద్రుడి మనస్సుతో పరిగణిస్తారు. ఇది శాంతి, సౌఖ్యత, మానసిక సమస్యలకు సంబంధించినదిగా భావిస్తారు. ఇది శాంతి, సౌమ్యత, మానసిక సమతుల్యాలకు సంబంధించినది. పెరుగు తినడం, దానం చేయడం చంద్రునికి, శాంతికి శుభప్రదంగా పరిగణిస్తారు. మీ జాతకంలో చంద్రుడు బలహీనంగా ఉన్నట్లయితే సోమవారం పెరుగు తినడం మీకు ప్రయోజకరంగా పరిగణిస్తారు. ఇది మనస్సుకు శాంతి, సమతుల్యాలను అందిస్తుంది. రాహు, కేతువు వంటి కొన్ని గ్రహదోషాల అశుభ ప్రభావాలను తగ్గించడానికి కూడా పెరుగును ఉపయోగిస్తారు. రాహువు శాంతి కోసం నల్ల నువ్వులు, పెరుగు దానం చేయడం ప్రయోజకరంగా. ఇది రాహువు అశుభ ప్రభావాలను తగ్గిస్తుంది, జీవితంలో శాంతి, స్థిరత్వాన్ని కలిగిస్తుంది. శుక్రగ్రహం సుఖాలు, శ్రేయస్సునకు సంబంధించినది. శుక్రగ్రహాన్ని బలోపేతం చేయడానికి పెరుగు తినడం, దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. శుక్రవారం రోజు పెరుగుని ఉపవాసం తీసుకోవడం వల్ల శుక్రుడు సంతోషిస్తాడు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు, వైవాహిక జీవితంలో ఆనందం పొందుతూ, అందుకే ఏదైనా మంచి కార్యం మొదలుపెట్టినప్పుడు పెరుగుని తీసుకోవడం. రాహు, కేతు వంటి కొన్ని గ్రహదోషాలు, అశుభ ప్రభావాలను తగ్గించడానికి కూడా పెరుగును ఉపయోగిస్తారు. రాహువు శాంతి కోసం నల్ల నువ్వులు,
పెరుగు దానం చేయడం ప్రయోజనకరంగా పరిగణిస్తారు. ఇది రాహువు అశుభ ప్రభావాలను తగ్గిస్తుంది. జీవితంలో శాంతి, స్థిరత్వాన్ని కలిగిస్తుంది. శుక్రగ్రహం సుఖాలు, శ్రేయస్సునకు సంబంధించినది. శుక్రగ్రహాన్ని బలోపేతం చేయడానికి పెరుగు తినడం, దానం చేయడం శుభప్రదంగా పరిగణిస్తారు. శుక్రవారం రోజు పెరుగు ఉపవాసం తీసుకోవడం వల్ల శుక్రుడు సంతోషిస్తాడు. జీవితంలో ఆనందం, శ్రేయస్సు, వైవాహిక జీవితంలో ఆనందం పొందుతారు. అందుకే ఏదైనా మంచి కార్యం మొదలుపెట్టినప్పుడు పెరుగును తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. అప్పుడు విజయం వరిస్తుంది.